వచ్చారు, మనతో ఉన్నారు, ఎలా జీవించాలో నేర్పించారు, ప్రపంచ సంస్కృతిలో ఒక భాగం అయ్యారు, చివరికి చెప్పకుండానే వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుళ్ళై ఉంటారా, లేదా గ్రహాంతరవాసులై ఉంటారా, లేదా మనలాంటి జీవులై ఉంటారా? ప్రశ్నలెన్నో, మరి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భీముడి బలపరాక్రమాలు చూసి ఎప్పుడూ అసూయపడుతుండే దుర్యోధనుడు ఎలాగైనా తాను భీముడి కంటే గొప్పవాడినని నిరూపించుకోవాలని కుస్తీ పోటీ నిర్వహించాడు. అక్కడికి అందరినీ పిలిచి వాళ్ళ ముందు భీముడిని ఓడించేస్తానని చెప్పుకుంటూ తెగ సంతోషపడిపోయాడు. కానీ ఈలోపే భీముడు వచ్చి దుర్యోధనుడి 2 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. ఇది చూసి అందరూ పగలబడి నవ్వారు. ఓడిపోయిన దుర్యోధనుడు అవమానంతో తలదించుకుని వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తన మనసులో మాయని మచ్చగా మారింది. అది పోవాలంటే భీముడు ఉండకూడదు. శకునితో కలిసి భీముణ్ణి అంతం చేసే పథకం వేశాడు. మరుసటి రోజు దుర్యోధనుడు పాండవుల్ని పిలిచి గుర్రపు బండ్ల పందానికి సవాలు చేశాడు. పాండవులు మామూలు పందెమే కదా అని ఊకొట్టారు. ఆ పందెంలో అందరూ పాల్గొన్నారు. ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు నేనంటూ పోటీపడి తలపడ్డారు. కానీ భీముడి బరువు గుర్రాలు మోయలేక కుంగిపోయాయి. దీంతో భీముడు పందెంలో బాగా వెనకపడ్డాడు. ఈ సమయంలో దుర్యోధనుడు శకునితో అక్కడికి వచ్చాడు. ఏంటి భీమా, బాగా వెనకపడ్డావు? అప్పుడే అలసిపోయినట్టు కూడా కనబడుతున్నావు. ఇదిగో ఇది తాగు, బలం వస్తుంది అని విషం కలిపిన పాయసం కొండను భీముడికి ఇచ్చాడు. అది తాగి 2 అడుగులు ముందుకు వెళ్లిన భీముడు ఒకేసారి కుప్పకూలిపోయాడు. శకుని దుర్యోధనులు పీడ వదిలిందని చంకలు గుద్దుకుని వెంటనే భీముడిని తాళ్లతో కట్టి ఒక మడుగులోకి విసిరేసి వెళ్ళిపోయారు. అదే భీముడి అంతం అనుకుని మడుగు అడుగున చలనం లేకుండా పడి ఉన్న భీముడిని పాములు చుట్టేశాయి. ఆ సమయంలో ఓ పాము భీముడిని కాటేసింది. అంతే, భీముడు మళ్లీ లేచి కూర్చున్నాడు. తనని చుట్టేసిన పాములన్నింటినీ దారాలు తెంపినట్టు తెంపి అటూ ఇటూ చూసిన భీముడికి తాను నీటిలో ఉన్నట్టు అర్థమైంది. అదే సమయంలో తనకి కొంచెం దూరంలో ఒక సొరంగం కనిపించింది. ఆ సొరంగం తన వైపు రమ్మన్నట్టుగా భీముడికి అనిపించింది. వెంటనే దాని వైపుగా ఈది లోపలికి వెళ్ళిపోయాడు. భీముడికి అప్పుడు అర్థమైంది అది నాగలోకమని. నాగా అంటే భూమి మీద మన కంటికి కనిపించే మామూలు పాములు అనుకుంటే తప్పే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ. వాళ్ళు చూడ్డానికి సగం మనిషి సగం సర్పంలా ఉంటారంటారు. వాళ్ళు వాళ్ళ రూపాన్ని మార్చుకోగలరు. తమిళనాడులోని మహాబలిపురంలో దీనికి సంబంధించి శిల్పాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే వాటిలో సర్పం నెమ్మదిగా రూపాన్ని మార్చుకుంటూ మనుషుల్లా మారే విధానం శిల్పాల్లో చెక్కి కనిపిస్తుంది. ఇలా తమిళనాడులోనే కాకుండా ఈజిప్ట్, మెక్సికో, కాంబోడియా, కొలంబియా, ఇజ్రాయెల్లో వాళ్ళకి సంబంధించి కట్టడాలు, శిల్పాలు చాలానే ఉన్నాయి. మరింత ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే కొలంబియాలోని శాన్ అగస్టిన్లో పాము కాపలా కాస్తున్నట్టు ఉండే ఒక శివలింగం కూడా ఉంది. అమెరికాలోని ఒహాయోలో పాము ఆకారంలో ఉండే గ్రేట్ సర్పంట్ మౌండ్ అనే పెద్ద గుట్ట ఒకటి ఉంది. పెరూలో నాగాలను అమరు అంటారు. ఇజ్రాయెల్లో నకాష్ అంటారు. బైబిల్లో వాళ్ళని సర్పెంట్ అని పిలుస్తారు. జూయిష్ షరాఫ్ అని పిలుస్తారు. హిందూ, బౌద్ధ, జైనిజంలో వాళ్ళని నాగాలని అంటారు. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి చాలా మంది భార్యలున్నారు. వారిలో ఒకరికి దేవతలు పుడితే ఇంకొకరికి అసురులు పుట్టారు. అలా మరో భార్యకి నాగాలు పుట్టారు. ఆ నాగాల వల్లే మడుగులో పడిన భీముడు ప్రాణాలతో బయటపడ్డాడు. కొడుకు చేతిలో చచ్చిన అర్జునుడు కూడా మళ్ళీ బ్రతికాడు. ఇలా మన మహాభారత పురాణాలలో కూడా నాగాల గురించి చెప్పబడింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్ళు మనుషుల్ని కలిశారు. ఆధ్యాత్మికంగా మనిషి అభివృద్ధి చెందేలా ఎలా బ్రతకాలో చెప్పారు. ఎప్పుడు ఎలా అంటే తమిళనాడుకు వెళ్లాల్సిందే. తమిళనాడులోని జవదు కొండలపై కొన్ని చిన్న రాతి గుహలు ఉన్నాయి. 2 అడుగుల పొడవు మాత్రమే ఉండే ఆ గుహలను కుల్లార్ కేవ్స్ అంటారు. కర్ణాటకలో హిరేబెనకల్ అనే ఓ ప్రదేశం ఉంది. అక్కడ కూడా కొండ మీద ఇలాగే కొన్ని చిన్న చిన్న రాతి గుహలు ఉన్నాయి. వీటిలో మామూలు మనుషులు కూడా పట్టరు. అంత పైకి ఎక్కి చెక్కడం కూడా కష్టమే. మరి అంత ఎత్తులో ఇళ్లల్లాగా ఆ గుహలను అక్కడ ఎవరు కట్టారు అంటే అక్కడ నివసించే ప్రజలు ఓ కథ చెబుతారు. వాళ్ళు ఆకాశం నుంచి వచ్చారు. పొట్టిగా ఉండేవాళ్ళు. మాతో కలిసే జీవించారు. కానీ ఉన్నంతకాలం మాకు దూరంగా ఆ కొండ ప్రాంతంలో నివసించారు. జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించారు. మమ్మల్ని పాలించారు. తరువాత ఎలా వచ్చారో అలాగే చెప్పకుండా మాయమైపోయారు. ఇదే అక్కడ స్థానికులు చెప్పే కదా. కర్ణాటకలోని తులువ ప్రాంతంలో అయితే తాము నాగదేవత వారసులమని చెబుతారు. వారి కులదేవతగా ఒక్క నాగదేవతనే పూజిస్తారు.
ఇలాంటి కథే కాంబోడియాలో కూడా ఒకటి ఉంది. సోమా అనే ఓ నాగస్త్రీ అక్కడ మనిషిని వివాహం చేసుకుని రాణి అయింది. అక్కడి ప్రజలు ఈ విషయం నిజమని చెప్పడమే కాకుండా వాళ్ళు నాగాల వారసులమని కూడా చెబుతూ ఉంటారు. కాంబోడియాలోనే అంకుర్బోరే అనే ఓ ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే మన హిందూ దేవతల శిల్పాలు చెక్కి ఉన్న శిథిలాలు కనిపిస్తాయి. అందులోనూ అక్కడ ఎటు చూసినా నాగాల శిల్పాలే ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. అవి 2000 సంవత్సరాల కంటే ముందే చెక్కారని అంచనా వేస్తున్నారు. క్వెట్జల్కోటల్ మెక్సికోలోని అజ్టెక్ నాగరికతలో శక్తివంతమైన నాగాదేవుడు. అతడు భూమిపైకి వచ్చి అజ్టెక్ ప్రజలకు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. వాజెట్ సగం మనిషి సగం సర్పదేహంతో ఈజిప్షియన్ రాజుల కిరీటాల్లో కనిపిస్తుంది. ఆమె తన విషంతో శత్రువులను సంహరించి ఫారోలను రక్షించేది. అందుకు కృతజ్ఞతగా ఫారో వంశస్థులు ఆమెను తమ కిరీటాల్లో ధరించేవారు. ఇన్కా నాగరికతలోనూ మయాన్ నాగరికతలోనూ నాగాలను పర్యావరణాన్ని రక్షించి సరైన సమయంలో వర్షాలు కురిపించే దేవతగా, సంతానం లేని వారికి సంతానాన్నిచ్చే దేవతగా పూజిస్తారు. పహనవా అనే నాగస్త్రీ ఆకాశం నుండి వచ్చి నార్త్ అమెరికాలోని హోపీ తెగ వారికి వేటాడడం, ఆహారాన్ని నిల్వ చేయడం నేర్పించిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. మన సనాతన ధర్మంలో నాగాలను దేవుళ్ళుగా కొలుస్తారు. నాగబంధనం వేసి నిధుల్ని నిక్షేపాల్ని రక్షించడానికి వారిని కాపలా పెడతారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయమే. తక్షకుడు పాములా మారి తన తండ్రి పరీక్షిత్తుని చంపాడని జనమేజయ మహారాజు సర్పయాగం చేశాడు. ఆస్తిక మహర్షి ఆ సర్పయాగాన్ని ఆపి నాగవంశస్థులందరినీ పాతాళానికి తీసుకువెళ్ళిపోయాడు. ఛత్తీస్గఢ్ తప్కారాలోని అడవుల్లో ఒక చిన్న శివాలయం ఉంది. దాని వెనుక ఒక రహస్యమైన గుహ ఉంది. ఆ గుహ లోపలికి ఎవరైనా వెళ్తే వారు ఇక తిరిగిరారు. ఇందుకు కారణం అది పాతాళానికి వెళ్లే గుహ అని, ఆస్తిక మహర్షి నాగులందరినీ ఈ దారిలోనే పాతాళానికి తీసుకువెళ్లాడని, అందుకే ఆ గుహలోకి ఎవరైనా వెళ్తే తిరిగిరారని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ గుహలోకి ఎవరూ వెళ్లకుండా ఓ పెద్ద బండరాయిని దానికి అడ్డుగా పెట్టారు. ఇలా వాళ్ళ మనుగడను నిరూపించే చాలా విషయాలు మన భూమి మీద ఉన్నాయి. ఇండియా, ఈజిప్ట్, అమెరికా, కొలంబియా, పెరు, మెక్సికో ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసినా నాగాల ప్రభావం మన మానవ నాగరికతలోనూ సంస్కృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు దేవుళ్ళయ్యుండొచ్చు, లేదా వేరే చోట నుండి వచ్చిన గ్రహాంతరవాసులయ్యుండొచ్చు. ప్రస్తుతానికి మన నుండి దూరంగా ఉంటున్నారు. ఎందుకు ఏంటి అంటే ఎవరికీ తెలీదు. నాగాల గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకోగలమో లేదో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పక షేర్ చేయండి. అలాగే ఛానల్ నుండి ఎలాంటి విషయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. కొత్త క్రియేటర్స్ కోసం ఛానల్లో కంటెంట్ హోస్టింగ్ అనే కొత్త ఆప్షన్ తీసుకొచ్చాం. డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి.